తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. ఈ వారం ఎస్పెషల్లీ ఫిబ్రవరి 9th నుంచి 15th వరకు ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఒకసారి దాని గురించి. ఓం బీజాపూరకదేక్షుకార్ముకలసచ్చక్రాబ్జ పాశోత్ఫల వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలసత్ప్రోద్యత్కరాంభోర్హః ధ్యేయో వల్లభయా సపద్మకరయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థతః. అయితే ఈ వారము ముందుగా మనం గ్రహ సంచారం చూస్తే అమ్మ, కాలచక్రం బట్టి 2వ స్థానంలో అంటే వృషభంలో గురుడి యొక్క సంచారం జరుగుతోంది, మిథునంలో కుజుడి యొక్క సంచారము, కన్యలో కేతువు సంచారము, కుంభంలో రవి శని బుధుడి యొక్క సంచారము, మీనంలో శుక్రరాహుల సంచారము, దీంతోపాటు చంద్రుడి యొక్క సంచారము మిథున కర్కాటక సింహ కన్యల్లో సంచరించడం జరుగుతోంది. సో మేషరాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది, వారు ఈ వారం చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటి గురుగారు? ముఖ్యంగా మేషరాశి అంటే అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వరకు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారము చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పొచ్చండి. ఎందుకనంటే వాళ్ళకి 2వ స్థానంలో గురుడు యోగిస్తున్నాడు, 11వ ఏకాదశ స్థానంలో రవి శని బుధులు యోగిస్తున్నారు, 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు, 3వ స్థానంలో కుజుడు యోగిస్తున్నాడు, చంద్రుడు కూడా యోగదాయకంగా ఉన్నాడు. ఇంతటి గొప్ప శ్రేయోదాయకమైనటువంటి పీరియడ్ ఆఫ్ టైం అనేటువంటిది నాకు తెలిసి జీవితంలో వీళ్ళకి మళ్ళీ రాదండి. గోచారంలో ఇప్పుడున్న 12 రాశుల్లో కల్లా మేషరాశి వాళ్ళు అత్యద్భుతంగా పట్టిందల్లా బంగారం అయ్యేటట్టుగా, డబ్బు పరంగా విపరీతమైన ధన ఆదాయం పెరిగేటట్టుగా, కుటుంబపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయేటట్లుగా, ఆరోగ్య సమస్యలన్నీ తగ్గేటట్టుగా, ఉద్యోగస్తులకి ప్రశంసలు అభినందనలు ప్రమోషన్లు వచ్చేటట్టుగా, అదేవిధంగా 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడనంటే విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళి సరదాగా గడుపుతూ కాలాన్ని చక్కగా ఆనందమయంగా ఒక మనిషి ఎలా అయితే కోరుకుంటాడో ఆ రకంగా జీవించడానికి గల అన్ని రకాల గ్రహ స్థితులు అన్నీ కూడా ఇప్పుడు అద్భుతంగా అనుకూలిస్తున్నాయి. చాలా బాగుంది. ఒకవేళ కనుక మేషరాశి వాళ్ళకి ఈ రకంగా కాకుండా మాకు తీవ్రమైన ఇబ్బందులు ఈ వారంలో కూడా పడుతున్నారు అని అంటే మీ యొక్క అంతర్గత జాతకంలో ఖచ్చితంగా ఏదో దోషం ఉండుంటుంది. దాన్ని ఇంటర్నల్గా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాని కనుక వస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా చెక్ చేస్తాం. ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి అంటే వీళ్ళకి మేజర్గా ఈ వారము ఎలాంటి పరిష్కారములు అవసరం లేదండి. వాళ్ళ యొక్క ఇష్టదైవ ప్రార్థన అలవాటు ఉంటే చేసుకోవాలి, లేకపోతే ఏమీ అవసరం లేదు. వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపారి పరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఈ వారం చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటి గురుగారు? వృషభ రాశి వారికి చూస్తే కనుక గత కొన్ని సంవత్సరాలుగా శని అనేటువంటి దోషప్రదంగా ఉండడం వల్ల కంటక శని అనేటువంటి దోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ వారం నడిచేటువంటి గ్రహస్థితి ఆధారంగా 10వ స్థానంలో రవి బుధులు యోగిస్తున్నారండి. ఇది చాలా గొప్ప యోగము. అయితే ఈ గొప్ప యోగం ఏమిటనంటే ఈ రవి బుధులు కలిసి ఉన్నప్పుడు బుధ ఆదిత్య యోగం అని జనరల్గా మనం చెప్తూ ఉంటాం. వీరు పనిచేసే చోట వీళ్ళు ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం అందుతుంది. వీళ్ళకి ఎంత ప్రయత్నం చేస్తున్నారో దానికంటే ఎక్కువ ఫలితం అందబోతోంది. లాభస్థానంలో రాహు సంచరిస్తున్నాడు, యోగిస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి పై అధికారుల దగ్గర నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాల వల్ల వీళ్ళ స్థాయి గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బు ఏదో విధంగా చేతికి అందేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు నా దగ్గర డబ్బు లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వారంలో ఖచ్చితంగా ఏదో విధంగా మీ అవసరానికి తగినట్టుగా డబ్బు అనేది చేతికి అందుతుంది. 3వ స్థానంలో చంద్రుడు యోగిస్తున్నాడు మధ్యవారం నుంచి కూడా, అంటే బుధ గురువారాల నుంచి మీకు చంద్రబలం బాగుంది. కాబట్టి ఈ బుధ గురువారాల వరకు కూడా చంద్రబలం లేదు. కాబట్టి కాస్త మానసిక చింతన పక్కన పెట్టి దైవారాధన చేస్తే, ప్రయత్న బలాన్ని పెంచితే గొప్ప అవకాశాలు ఈ వారంలో అందుకుంటారు, గొప్పగా జీవనం సాగిస్తారు. సో ఈ వారము ఈ వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా శివనామస్మరణ చేసినా, శివుని దర్శనం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి విదేశీ పరంగా, సంతాన పరంగా, అలాగే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది, వారి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు గురుగారు? ముఖ్యంగా మిథున రాశి సంబంధించినటువంటి ఈ వార ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నాయని చెప్పొచ్చండి. ఎందుకంటే గ్రహాలు అంతగా యోగించడం లేదు. మరీ ముఖ్యంగా 10వ స్థానంలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు, 10వ స్థానంలో శుక్రరాహులు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా మిథున రాశిలో లగ్న కుజుడు ఇబ్బందికరంగా, 12వ స్థానంలో గురుడు చాలా ఇబ్బందికరంగా, అదేవిధంగా రవి శని బుధులు అనేటువంటి ప్లానెట్స్ కూడా అంత యోగించడం లేకపోవడం కారణం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.
డబ్బు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీరు చూసుకోకపోతే విపరీతమైన ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుని తద్వారా రుణ బాధలతో అత్యంత ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ విషయం చూసుకోండి. అనవసరమైన మాట పట్టింపులన్నీ పడాల్సి వస్తుంది, అవమాన పడాల్సి వస్తుంది. వాటిని తట్టుకుని నిలబడేటువంటి క్యాపబిలిటీతో, స్ట్రాంగ్ విల్ పవర్తో చునేలా ఉండండి. తరువాత ఇక్కడ కొద్దిగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమిటంటే, దశమ స్థానంలో శుక్రరాహులు యోగిస్తూ ఉన్న కారణంగా ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో, అంటే ఎలాంటి వ్యాపారం అంటే పట్టు చీరల వ్యాపారం లాంటి వ్యాపారాలు ఎవరైనా చేస్తుంటారో వాళ్ళకి కొద్దిగా కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంత మెరుగ్గా ఉంటుంది తప్ప మిగిలిన మిథున రాశి వారికి ఏ గ్రహాలు కూడా అంత యోగించకపోవడం కారణం చేత కాస్త ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడైనా అత్యంత జాగ్రత్త వహించాలి. ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి గురుగారు? మరీ ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేస్తే గురుబలం పెరుగుతుంది. గురుబలం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఎస్పెషల్లీ ఈ వారంలో ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి అంటారు? కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడండి. అదేవిధంగా లాభస్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. సో వీళ్ళకి ఏమిటనంటే లాభస్థానంలో గురుబలం ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్స్ అనేటువంటి గురుబలం వల్ల ఇబ్బందులు ఉన్నవి కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి. సో లాభస్థానంలో గురుడు యోగిస్తున్నాడు, 3వ స్థానంలో కేతు యోగిస్తున్నాడు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు యోగిస్తున్న కారణంగా రావాల్సిన డబ్బు అందుతుంది ఖచ్చితంగా. అదేవిధంగా అష్టమంలో బుధుడు యోగిస్తున్న కారణంగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఏదైనా గొడవలు, తగాదాలు ఏమైనా ఉంటే అవి ఈ వారంలో సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మాట వల్ల, ఎవరో ఒక మాట సహాయం చేయడం వల్ల దానివల్ల వీళ్ళ అప్పులు తీరడము, వీళ్ళకి ఒక సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. 3వ స్థానంలో కేతు యోగించడం వల్ల చేతి వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రేయోదాయకంగా, లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. లాభంలో గురుడు యోగిస్తున్న కారణంగా సంతానం లేని వాళ్ళకి శుభవార్త వినే అవకాశాలు ఉంటాయి. వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. వివాహ సంబంధ విషయాలన్నింటిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం సానుకూలంగా ఉంది. కాబట్టి ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళు నవగ్రహ ప్రదక్షిణ ఆచరిస్తే, ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా, సంతాన పరంగా, వివాహం పరంగా ఎలా ఉంది? వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటి గురుగారు? సింహరాశి వారికి ఈ వారము 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. సప్తమ స్థానంలో బుధుడు యోగిస్తున్నాడు, అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నాడు, లాభంలో కుజుడు యోగిస్తున్నాడు. ఈ వారంలో కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకనంటే ఇక్కడ రవి, శని, బుధులు అనేటువంటి ఈ యొక్క కలయిక ఉండడం వల్ల సింహరాశి వాళ్ళకి వారి యొక్క జీవన విధానం మీద, అంటే వృత్తి వ్యాపారాల మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. మీరు చాలా శ్రద్ధ పెట్టి ఆ వృత్తి వ్యాపారాల్లో ముందుకు వెళ్ళకపోతే ఎన్నో ఇబ్బందులు పడతారు, సతమతం అయిపోతారు. సో ఆ విషయంలో జాగ్రత్త చూసుకోండి. అదేవిధంగా సప్తమ స్థానంలో బుధుడు యోగిస్తున్న కారణంగా వైవాహిక జీవితంలో ఉండేటువంటి సమస్యలు సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందే అవకాశం ఉంటుంది. లాభంలో కుజుడు యోగిస్తున్న కారణంగా ఆరోగ్య సమస్యల నుంచి కాస్త ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. కానీ రవి అనేటువంటి ప్లానెట్ మీకు యోగించడం లేదు కాబట్టి టైం టు టైం ఫుడ్ తినకపోతే, అంటే రవి ఎప్పుడైతే యోగించట్లేదో అండి, తినడానికి కూడా ఖాళీ లేనంత పని విపరీతంగా పెరిగిపోతుంది. పని ఒత్తిడి, అది అవసరమైన పని కూడా కాదు. కాబట్టి సింహరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా టైం టు టైం ఫుడ్ తినండి. స్లీప్ అనేది చాలా అవసరం, ఎక్సర్సైజ్ చాలా అవసరం అండి. ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోకపోతే ఈ వారం దగ్గర నుంచి ఆరోగ్య సమస్యలు ప్రారంభం అవుతాయి. బికాస్ మార్చి 30 తర్వాత మీకు అష్టమ శని స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో దానికి సంబంధించిన గ్రహ ఫలితాలు మనకి ఈ వారం నుంచే కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోవాలి. వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి అంటారు? ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని ఓం నమో సూర్యదేవాయ నమః అని 11 సార్లు చెప్పుకోవాలి. ఈ వారం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా, వివాహ పరంగా, సంతాన పరంగా ఎలా ఉంది? వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటి గురుగారు? కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే 6వ స్థానంలో రవి, బుధ, శని అనేటువంటి 3 గ్రహాలు అద్భుతంగా యోగించడం వలన వీళ్ళకి కెరీర్ పరంగా అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ సంపాదన పరంగా అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు పనిచేసే చోటైనా సరే ప్రశంసల వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనబడే అవకాశం ఉంటుంది. భాగ్యస్థానంలో గురుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. ఎవరైనా సరే ఆదాయం పెరిగేటువంటి మార్గంలో ప్రయత్నం చేసినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు కనబడతాయి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు. మేషరాశి తర్వాత కన్యా రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తోంది.
కాబట్టి ఈ వారంలో మరీ ముఖ్యంగా నిర్దిష్టమైన పరిహారం ఇది చెయ్యాలని ఏం అవసరం లేదు. ఇష్టదైవ ప్రార్థన చేయండి, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధన చేసుకోండి. ఈ వారం తులారాశి వారికి వివాహపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంది? వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? మరీ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఈ వారము గ్రహాలేమి అనుకూలించడం లేదు. 1-2 గ్రహాలు తప్ప, 6వ స్థానంలో రాహు యొక్క సంచారము తప్ప మిగిలిన ఏ గ్రహము కూడా వీళ్ళకి అనుకూలించట్లేదని చెప్పచ్చు. 12వ స్థానంలో కేతు వల్ల ఏం చేస్తున్నారో, జీవితంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా 6వ స్థానంలో శుక్రుడు యోగించలేదు కారణంగా ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. లగ్జరీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టారంటే అప్పుల పాలైపోతారని చెప్పొచ్చు. 5వ స్థానంలో రవి, శని, బుధుల యొక్క సంచారం వలన మీరు చేసుకునేటువంటి చిన్న చిన్న స్వయంకృతాపరాధాలే మీ జీవితం మీద అత్యంత ప్రభావితం చూపిస్తాయి. అదే మీ సమస్యల కింద మారుతాయి. ఆ విషయంలో చూసుకోండి. అష్టమంలో గురుడు సంచరిస్తున్న కారణంగా గురుబలం లేదు మీ జాతకానికి. ఈ యొక్క గురుబలం లేని కారణంగా డబ్బు వ్యవహారాల్లో ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. 10వ స్థానంలో కుజుడు యోగించలేదు కారణంగా వృత్తి వ్యాపారాల్లో అనేక ఇబ్బందులు, అడ్డంకులు, ఆటంకాలు, గ్రోత్ లేకపోవడం లాంటివి ఎన్నో కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ ప్రదక్షిణ కనుక ఆచరిస్తే, ప్రతిరోజు సాయంత్రం వేళ కానీ ఉదయం వేళ కానీ నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి శివనామస్మరణ చేస్తే ఆపదలో చిక్కుకోకుండా, రుణబాధలకి వెళ్లకుండా, ఆరోగ్య సమస్యలకు ఇబ్బంది పడకుండా, ప్రేమ వ్యవహారంలో విజయం సాధించే విధంగా వీళ్ళ జీవితం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంది? వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటి గురుగారు? వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చండి. 4వ స్థానంలో బుధుడు యోగిస్తున్నాడు, 5వ స్థానంలో శుక్రుడు, 7మంలో గురుడు, అదేవిధంగా లాభస్థానంలో కేతు యోగిస్తున్న కారణంగా చేసేటువంటి పని అంటే వృత్తి వ్యాపారాల్లో అనేక విజయ పరంపర అనేటువంటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సపోర్ట్ అందుతుంది. అదేవిధంగా భార్య, భర్త, పిల్లలు, ఈ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో సాల్వ్ అవుతాయని చెప్పొచ్చు. 5వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్న కారణంగా ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. 7వ స్థానంలో గురుడు యోగిస్తున్న కారణంగా ఉమ్మడి వ్యాపారం ఎవరు చేస్తున్నప్పటికీ కూడా పార్ట్నర్షిప్ పరంగా వీళ్ళకి విజయం పొంది అనేక లాభాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. లాభస్థానంలో కేతు యోగిస్తున్న కారణంగా పెద్దల దగ్గర నుంచి, పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొంది ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటంటే రాహు యొక్క సంచారం యోగించట్లేదు కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వ్యసనాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే అనేక ఇబ్బందులు జీవితంలో పడతారని చెప్పొచ్చు. రాహు వల్ల వ్యసనపరులు అవుతారు కాబట్టి జూదమైన, వ్యసనమైన వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ వారము వెంకటేశ్వర స్వామిని కనుక ఆరాధన చేసి నమస్కారం చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా ఎలా ఉంది? వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి గురుగారు? ధనస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయండి. 3వ స్థానంలో రవి యోగిస్తున్నాడు. అదేవిధంగా 3వ స్థానంలో రవి, శని, 4వ స్థానంలో శుక్రుడు, 10వ స్థానంలో కేతు యోగిస్తున్న కారణంగా ఈ వారం అంతా కూడా సానుకూలమైన వాతావరణంతో, జీవన విధానంతో గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వారంలో పెద్దగా వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆర్థికంగా అయినా అన్ని విషయాల్లోనూ కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క కుజుడి యొక్క సంచారం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే గాయాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డబ్బులు విపరీతమైనటువంటి ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సో గోచారపరంగా ఈ రకమైన దోషాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ జాతకంలో మీ యొక్క జాతక చక్రం చూసుకుని ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయో చూసి దానికి తగిన శాంతి పరిహారములు ఆచరించండి. గోచార పరంగా మాత్రం అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఏదైనప్పటికీ కూడా అందులో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ప్రతిరోజు కూడా మహాలక్ష్మీ దేవతని, గణపతి స్వామిని ప్రతిరోజు ఆరాధన చేస్తే అద్భుతమైనటువంటి ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ఈ వారం మకర రాశి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంది? వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి అంటారు? ఈ వారము మకర రాశి వాళ్ళకి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయమ్మ సిరి గారు. 2వ స్థానంలో బుధుడు సంచరిస్తూ యోగిస్తూ ఉండడము, 3వ స్థానంలో శుక్ర రాహులు యోగిస్తూ ఉండడము, 5వ స్థానంలో గురుడు యోగించడము, 6వ స్థానంలో కుజుడు యోగించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము.
మేష కన్య తరువాత మకర రాశి వాళ్ళకి ఇలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. శత్రువుల పట్ల విజయం సాధించే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. పంచమ స్థానంలో గురుడు వల్ల సంతానపరమైన సౌఖ్యం చూసే అవకాశం ఉంది. సంతానపరంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నారో, లవ్ మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి లవ్ మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇండిపెండెంట్గా మేము బ్రతుకుతున్నాము, మా యొక్క టాలెంట్ మీద బ్రతుకున్నాము, సినిమా ఫీల్డ్ అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వారంలో గొప్ప అవకాశాలు పొందే అవకాశం ఉంది. మీ ప్రయత్న బలాన్ని పెంచండి. కుటుంబ పరంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి సపోర్ట్ వల్ల మీ జీవితంలో ఒక మెట్టు ఎక్కే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఎన్నో సమస్యలు, ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యలు, కలహాలు, తగాదాలు కూడా ఈ వారము పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించేది ఉంది. మకర రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తోంది కాబట్టి ప్రస్తుతానికి ఏమీ చేయనక్కర్లేదు. దిష్టదైవ ప్రార్థన చేసుకోండి. ఈ వారం కుంభరాశి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉంది? వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటి గురుగారు? కుంభరాశి వాళ్ళకి ఈ వారము గ్రహాలు ఏమీ యోగించడం లేదమ్మా, అంత యోగించడం లేదు. 2వ స్థానంలో శుక్ర సంచారము తప్ప మిగిలిన ఏ గ్రహంలో కూడా అంత శ్రేయోదాయకమైన ఫలితాలు లేవు. కాబట్టి కుంభరాశి వాళ్ళు మరీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతంటే ఆల్రెడీ వీళ్ళకి జన్మశని నడుస్తోంది. రవి, బుధ, శని యొక్క సంచారం కూడా కుంభంలోనే లగ్నంలో ఉండడము, 2వ స్థానంలో రాహు ఉండడము, అదేవిధంగా 4వ స్థానంలో గురుడు యొక్క సంచారము, 5వ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఇవేమి కూడా యోగించలేని కారణం చేత ఆరోగ్యపరంగా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఎవరికి మాట ఇవ్వద్దు, ఎవరికి అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. ఆర్థిక పరమైనటువంటి మేనేజ్మెంట్ సరిగ్గా మీకు తెలియకపోతే అనేక ఇబ్బందులు ఇక్కడి నుంచి పడడం స్టార్ట్ చేసి జీవితంలో ఎన్నో ఇబ్బందులకి ఈ రోజులే పునాదిగా మారుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్థిక పరంగా చూసుకోండి. విద్యార్థులకి కూడా విద్య మీద కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. 4వ స్థానంలో గురుడి యొక్క సంచారం వలన గృహ నిర్మాణాల విషయంలో, అదేవిధంగా ఇంటి సమస్యలు, కుటుంబ తగాదాలు ఇవి కూడా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి కూడా సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. 5వ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రతి నిత్యము నవగ్రహ ప్రదక్షిణ చేసి శివనామస్మరణ చేస్తూ శివుడికి అభిషేకం చేసినట్లయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఈ వారం మీనరాశి వారికి వివాహపరంగా, సంతానపరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉంది? వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి గురుగారు? మీనరాశి వాళ్ళకి ఈ వారము 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. చంద్ర శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారమ్మా. అయితే మీనరాశి వాళ్ళకి లగ్నంలో శుక్రుడు యోగిస్తూ ఉండడము, మిగతా ఏ గ్రహాలు కూడా అంత యోగించకపోవడం చేత వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే విపరీతమైన ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎంత సంపాదించినప్పటికీ కూడా కుండకి చిల్లు పెట్టినట్టుగా మొత్తాన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకి ఈ రోజులు ఒక పునాదిగా అవుతుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ఆలోచన చేసుకోవద్దు. ఈ వారంలో అస్సలు చేసుకోవద్దు. అదేవిధంగా చూసుకుంటే 3వ స్థానంలో గురుడు యోగించట్లేదు, 4వ స్థానంలో కుజుడు యోగించట్లేదు. కాబట్టి కుటుంబ పరంగా కుటుంబానికి కాస్త శ్రద్ధ వహించండి. కుటుంబానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి, లేకపోతే కుటుంబపరమైన తగాదాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. మీ యొక్క స్పౌస్ అంటే పార్ట్నర్కి ఖచ్చితంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వారి మీద ఆ ప్రేమ అనేటువంటిది తగ్గకుండా చూసుకోండి, లేకపోతే ఇద్దరి మధ్యలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి అంత యోగించలేని కారణం చేత ప్రతినిత్యము గణపతి ఆరాధన చేస్తే మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ వారంలో జాతక పరంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. మరి జాతకం గురించి చూపించుకోవాలి అన్నా, అందులో వచ్చే సమస్యల గురించి పరిహారాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పినటువంటివి, అదేవిధంగా మీరు విన్నటువంటివన్నీ కూడా గోచార ఫలితములు, వార ఫలములు అంటాము. అంటే గోచారంలో నడిచేటువంటి గ్రహస్థితులు ఆధారంగా చెప్పేటువంటివన్నీ కూడా. అయితే ఈ గోచారము మీ యొక్క జాతకం మీద, జీవితం మీద 40%, 40 నుంచి 50% మాత్రమే ఈ ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. మిగిలిన 50% మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి గ్రహ సంచారములు, దశ అంతర్దశలు, మీ యొక్క యోగాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే కంప్లీట్గా ఇబ్బంది పడేటువంటి కుంభ, మీనరాశుల వాళ్ళు కానీ, తులారాశి వాళ్ళు కానీ చూసి డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉండండి.
ఈ ఇంటర్నల్ జాతకంలో యోగాలంటే గొప్ప శ్రేయోదాయకమైన ఫలితాలు మీరు చూస్తారు. ఎవరైనా సరే ఎలాంటి కన్సల్టేషన్స్ అయినా లేదా సజెషన్స్ కావాలనుకున్నా, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నా లేదా ఏ డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి, కన్సల్ట్ అవ్వండి. ఇంటర్నల్ జాతకంలో కనుక యోగాలు ఉంటే దాన్ని ఎలా మీరు అమలు చేసుకోవాలి, దోషాలుంటే వాటిని ఎలా పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళాలో ఖచ్చితంగా చెప్తాను. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.